ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఆహారం అందించేందుకు అయితే కూటమి ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతంలోని పెనుమాక ప్రభుత్వ పాఠశాల అయితే ఉన్నాము. మధ్యాహ్నం మీల్స్కి సంబంధించి ఈరోజు అసలు మెనూ ఏంటి, ఏమేమి పెడతారు పిల్లలకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ నమస్తే అండి. ఈరోజు స్కూల్లో ఏం పెడతారు సార్, మెనూ ఏంటి? ఈరోజు మెనూ ప్రతిరోజు అద్భుతంగా ఉంటుందండి. ఈరోజు మీల్ మేకరు, దాంతోపాటు పప్పు, అట్లాగే వైట్ రైసు, తర్వాత ఎగ్గు, తర్వాత చిక్కీ అండి. పిల్లలు చక్కగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా ఏమాత్రం రైస్ మిగలకుండా, అట్లాగే వండిన పదార్థాలు మిగలకుండా చక్కగా వేడివేడిగా మాకు వస్తుంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా తింటున్నారు. మీరు కూడా చూస్తున్నారు, చాలా బాగుంటుందండి. అక్షయ పాత్ర వాళ్ళు మంచి భోజనం పంపిస్తారు, చాలా వేడివేడిగా ఉంది. సో పిల్లలకి ఈ రకంగా ప్రభుత్వం వాళ్ళకి చక్కగా ఆహారాన్ని అట్లాగే మంచి విద్యను అందిస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నామండి. ఈ అమరావతి ప్రాంతంలోనే అక్షయ పాత్ర నుంచి కూడా అయితే ప్రతి స్కూల్ నుంచి కూడా ఆహారం అయితే రావడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు. సన్నటి బియ్యంతో రైస్ అయితే వస్తుంది. దానిలో భాగంగా ఈ రోజున మిల్లీ మేకర్ ఏం కర్రీ అది బంగాళదుంప మిల్లీ మేకర్ కర్రీ వచ్చింది. దాంతోపాటుగా చిక్కీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. చిక్కీ, ఎగ్, ఏంటమ్మా సేమ్ కర్రీ అంతా పాటు చూసుకోవచ్చు. తమ్ముడు ఎలా ఉంటుంది ఆహారం, ఫుడ్ ఎలా ఉంటుంది? మాకు డైలీ ఫుడ్ అయితే బాగుంటుందండి. అక్షయ పాత్ర నుంచి అయితే వస్తుంది. మాకు డైలీ ఫుడ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈరోజు బంగాళదుంప మిల్లీ మేకర్స్ అందరూ బాగా ఇష్టంతో తింటున్నారు. ఫుడ్ అయితే బాగుంటుందండి ఈరోజు. మాకు ఇంటికాడితే ఇక్కడ రెండు బాగుంటాయండి. బాగానే ఉంటుంది సార్ మాకు ఫుడ్. ఈరోజు మాకు బంగాళదుంప మిల్లీ మేకరు బాగుంటుంది ఫుడ్ అయితే. ప్రతిరోజు గుడ్డు చిక్కీ అంతా బాగా ఇస్తారు. రైస్ మంచి క్వాలిటీ ఉంటుంది. రైస్ కూర బాగుంటుంది. ఇంటికాడ ఉన్నట్టు ఉంటుంది, బాగుంటుంది సార్. అన్నం మిల్ మేకర్ కూర బంగాళదుంప పెట్టుకున్నాం సార్. ఎలా ఉంది, రుచి ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంది. తమ్ముడు ఎలా ఉంది ఫుడ్? బాగుంది. ఏం పెట్టారు ఈరోజు మెనూ? బంగాళదుంప, ఇంకా రైస్, టమాటా రైస్, ఇంకా గుడ్డు చిక్కీ. కొడుకుడు పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పే గుడ్ మనతో పడుతుంది మరొక. తమ్ముడు ఏం పెట్టారు తమ్ముడు మెనూ ఈరోజు? అన్నం, కూర, ఏం ఇచ్చారు? కూర, బంగాళదుంప కూర, కోడిగుడ్డు, చిక్కీ. ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంటికాడ భోజనం బాగుందా, స్కూల్లో బాగుందా? స్కూల్లో ఫుడ్ ఎలా ఉంది? అన్నం ఏమన్నా తేడాగా ఉందా, మామూలు బాగుంటుందా? బాగుంటుందా? ఏదో చెప్తున్నావా? గతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఫుడ్? ఇప్పుడే బాగుంది. పోయిన సంవత్సరం ఫుడ్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటట్టు ఉంది? ఇప్పుడు బాగుంది. కూర బాగుంటుందా? బాగుంది. అన్నం చిముడుతుందా, మామూలుగా ఉంటుందా? బాగుంటుంది. ఓకే. ఎక్కడికి వచ్చా తమ్ముడు? ఏంటి ఏం పెట్టారు నీకు? బంగాళదుంపల కూర. ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉంది. ఇది పరిస్థితి చూసుకుంటే మనం చూసుకోవచ్చు పాఠశాలలో. సార్ ఈరోజు మెనూ చూస్తే రోజు మెనూ ఎలా ఉంటుంది, రోజు రకంగా ఎలా ఉంటుంది? రోజుగా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన మెనూ ప్రకారమే ఉంటుందండి. ఏ రోజు మండే ఒక ఏ ఐటమ్ ఏది ఇస్తే దాని ప్రకారం అక్షయ పత్ర వాళ్ళు పంపుతారు. సార్ టోటల్ మొత్తం స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ సార్? 581 మంది ఉన్నారు. పిల్లలంతా ఇక్కడే భోజనం చేస్తారండి? పిల్లలు అంటే కొంచెం అన్హెల్తీ వాళ్ళు తప్ప తదిమ వాళ్ళందరూ మొత్తం భోజనం చేస్తారు. మాకు 500 మందికి వస్తుంది అక్షయ పాత్ర నుంచి. ఇది అమరావతి ప్రాంతం నుంచి కూడా దాదాపు అక్షయ పాత్ర నుంచి రోజు వేడిగా వండించి పంపడం జరిగింది. మనతో పాటు ఈ రోజున ఫుడ్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ ఈరోజు ఫుడ్ ఏమేమి పెట్టారండి? అక్షయ పాత్ర నుంచి ఏమేమి వండించి పంపించారు? ఏ టైంకి ఇక్కడ ఫుడ్ వస్తుంది? ప్రతిరోజు మనకి ఇక్కడ 11:30 కల్లా వస్తుంది. రైసు, కర్రీస్ కానీ, ఎగ్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయండి. వాళ్ళు అక్షయ పాత్ర వాళ్ళేమో రైసును కర్రీ పంపిస్తారు. ఇక్కడ మేము స్కూల్లో వచ్చేటప్పటికి ఎగ్ బాయిల్ చేపిస్తాము. ఎగ్గును తర్వాత చిక్కీకి మేము సప్లై చేస్తామండి. ఎగ్ రైస్ కర్రీ వాళ్ళు సప్లై చేస్తారండి. అంటే స్కూల్కి వచ్చే పిల్లలు మొత్తం స్ట్రెంత్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఇక్కడ భోజనం చేస్తారు? 583 మంది పిల్లలు ఉన్నారండి. దాదాపు 500 మంది తింటారండి ఇక్కడ పిల్లలు. ప్రతి పిల్లాడు కూడా సంతృప్తికరంగా కావాల్సినంత వరకు ఎంత కావాలన్నా సరే, మా మెనూ ప్రకారం 100 గ్రాములు అన్నా సరే, వీళ్ళు ఎక్సెస్ కావాలన్నా సరే మరి ఎవరికి అందరి పిల్లలకి చిక్కీ కానీ గొడుగు అన్నీ కానీ సప్లై ఇస్తున్నారండి ఇబ్బంది లేకుండా. ఈ అక్షయ పాత్ర అనేది ఓన్లీ అమరావతి ప్రాంతం వరకు స్కూల్లో ఇస్తుందండి ఇది ఫుడ్ అండి. ఈ అమరావతి ప్రాంతం వరకు ఇస్తున్నారండి వీళ్ళు. ప్రస్తుతం ఈ 4 మండలాలు చేస్తున్నారు. ఈ మిగతా మండలాలు వచ్చి ఎవరికి వాళ్ళు సపరేట్గా వండుతారండి. ఈ అమరావతి ప్రాంతంలో ఏదైతే ఉందో 4 మండలాల్లో అక్షయ పాత్ర నుంచి అయితే వేడి ఆహారం అయితే వండి చెట్టు పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి వేడి రైసు కర్రీ రావడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ ఎగ్గు చిక్కీగా మాత్రం స్కూల్లోనే ఇష్టమైతే జరుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే దాదాపు 12 గంటలకల్లా
ఈ యొక్క 4 మండలాల్లో ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయో ఆ స్కూల్కి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. పిల్లలు కూడా దాదాపు అందరూ సంతృప్తిగా భోంచేద్దామని చెప్పి మాస్టర్ అయితే చెప్తున్నారు. ఈ స్కూల్లో దాదాపు 550 మంది విద్యార్థులు ఉంటే దాదాపు 520 మంది విద్యార్థులు అయితే ఇక్కడే స్కూల్లోనే భోంచేస్తారు. మరి 10-20 మంది అయితే కొంత అనారోగ్య రీత్యా రాబడడం జరుగుతుంది. 100కి 99% విద్యార్థులు అయితే స్కూల్లోనే భోంచేస్తారని చెప్పి కూడా మాస్టర్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమ్మల్, S4 మీడియా, పెనుమాక ప్రభుత్వ పాఠశాల నుంచి.